అందరికి నమస్కారం అండి. పెండింగ్ బిల్లులు కావచ్చు పిఆర్సీ పైన ప్రభుత్వం గుడ్ న్యూస్ అనమాట సంచలన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. నేను చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు, లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పిందనమాట. ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజుల పని దినాలు అమలు ప్రతిపాదనపై నిర్ణయం వెలువడే అవకాశాలు అయితే ఉందన్నమాట. అంటే వారానికి 5 రోజులు మాత్రమే అనమాట. సో అదేవిధంగా ఉద్యోగుల బకాయిలు క్లియరెన్స్ 100 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయించింది. మరో నెల 6 రోజుల్లోనే పిఆర్సీ నివేదిక రాగానే ఉద్యోగులతో చర్చించి నిర్ణయం వెల్లడించనుంది. ఇక ఉద్యోగుల హెల్త్ కార్డులు జారీ ముహూర్తం అయితే ఫిక్స్ చేశారని చెప్తున్నారు. ఉద్యోగుల అంశంలో పైన ప్రభుత్వ కీలక నిర్ణయం సిద్ధంగా అవుతుందన్నమాట. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అయితే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జాయింట్ ఏదైతే స్టాఫ్ కౌన్సిలింగ్ సమావేశం సేల్స్ అధ్యక్షత అయితే జరిగిందనమాట. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారుల సమస్యలపైన చర్చించారనమాట. ఈ సందర్భంగానే ఆర్థికేతర అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నది ఉన్నతాధికారులు సిఎస్ ఆదేశించారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాలు డైరెక్టరేట్ల స్థాయిలో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు గాను తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులకు బదిలీ నిషేధం నుంచి మినహాయింపు కల్పించాలని ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో డైరెక్టర్ స్థాయిలో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు బదిలీ నిషేధం నుంచి మినహాయింపు కల్పించాలని ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, గౌతమ్ కుమార్ అదేవిధంగా సిఎస్కు వినతి పత్రం అయితే అందజేశారనమాట. పెండింగ్ లో ఉన్న విఆర్ఏల కారుణ్య నియామకాలు పరిష్కరించాలని కోరారు. తొలగించినటువంటి అవుట్సోర్సింగ్ ఆపరేటర్ల విషయంలో మరోసారి ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి అయితే చేశారన్నమాట. సో